వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు దువ్వాడ శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. కారణం ధర్మాన ప్రసాదరావు. దువ్వాడ శ్రీనివాస్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు అని ఆయన తేల్చి చెబుతున్నారట. కేవలం ధర్మాన బ్రదర్స్ మాత్రమే కాదు, శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేతలంతా దువ్వాడ విషయంలో అదే అభిప్రాయంతో ఉన్నారు. ఎందుకంటే దువ్వాడ వస్తే కేవలం జగన్ పేరు చెప్పుకొని తమను తక్కువ చేసి చూస్తారు అన్నది మిగతా నేతల వాదన. ఒక్క ధర్మాన విషయంలో మాత్రమే కాదు, ఆయన సోదరుడు కృష్ణదాస్తో కూడా దువ్వాడకు విభేదాలున్నాయి. మంత్రిగా వ్యవహరించిన డాక్టర్ అప్పలరాజును కూడా ఆయన లెక్క చెయ్యలేదు. పైగా పక్క నియోజకవర్గాలకు చెందిన నేతలతో కూడా ఆయనకు సఖ్యత లేదు. అందుకే దువ్వాడ విషయంలో శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకత్వం ఏకతాటిపైకి వచ్చింది. ఆయన విషయంలో ఎవరు సిఫార్సు చేసినా పార్టీలోకి తీసుకోవద్దన్నది జగన్ వద్ద ప్రతిపాదనగా తెలుస్తోంది. వైసీపీకి శ్రీకాకుళం జిల్లాలో ఒకే ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారు అక్కడ ప్రజలు. 2019లో అయితే ఏకపక్ష విజయం అందించారు ఆ పార్టీకి. ఆ సమయంలో సైతం దువ్వాడ ఓడిపోయారు. ఆ ఓటమిని ధర్మాన బ్రదర్స్ పై వేశారు దువ్వాడ. జగన్ ప్రభంజనంలో సాధారణ సర్పంచులు సైతం పోటీ చేసి గెలిచారు ఆ ఎన్నికల్లో. కానీ దువ్వాడ మాత్రం టెక్కలిలో ఓడిపోయారు. కేవలం మాటలు చెప్పి జగన్ కి దగ్గరై ఆయన ఎమ్మెల్సీ పదవి పొందారు. అయితే జగన్ పట్ల విధేయత చూపించవచ్చు, కానీ శ్రీకాకుళం జిల్లా వైసీపీ క్యాడర్ మాత్రం దువ్వాడ వైఖరి నచ్చదు. తన వ్యక్తిగత వ్యవహార శైలితో పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టారు కనుక దువ్వాడ విషయంలో జగన్ ఒక ఆలోచనకొచ్చారు. అందుకే పార్టీ నుంచి దూరం పెట్టారు. కానీ ఎలా అయినా వైసీపీలోకి వస్తా అని ధీమాతో ఉన్నారు దువ్వాడ. అయితే వైసీపీలో చేరితే జగన్ నాయకత్వానికి జై కొడతారే తప్ప ధర్మాన బ్రదర్స్తో పాటు మిగతా వైసీపీ నేతలకు ఆయన ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటారు. దువ్వాడ పార్టీలోకి వస్తే లాభం కంటే నష్టం అధికమని ధర్మాన బ్రదర్స్ జగన్ వద్ద వాదనలు వినిపించినట్టు తెలుస్తోంది. తామొక్కరిమే కాదు, జిల్లాలో వైసీపీ క్యాడర్ అంతా దువ్వాడను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న విషయాన్ని గుర్తు చేశారు. మిగతా నాయకులతో సైతం దువ్వాడ వైఖరిని జగన్ రెడ్డికి చెప్పే ప్రయత్నం కూడా చేశారు. టెక్కల్ అసెంబ్లీకి పేరాడ తిలక్ రూపంలో అభ్యర్థి సిద్ధంగా ఉన్నారని, రాష్ట్ర స్థాయి నాయకులు సిఫార్సు చేసిన దువ్వాడను పార్టీలోకి తీసుకోవద్దని సూచించారట ధర్మాన బ్రదర్స్.